2025 లో ఎవరైతే స్పెషల్ డిఎడ్ అప్లై చేసుకున్న వాళ్ళు సో చాలా మంది రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఒక అప్డేట్ చెప్పడం జరుగుతుంది. అండ్ ఎవరైతే టీజీ డిసెట్ ద్వారా ఎవరైతే ఫేజ్ 1 ఫేజ్ 2 కన్వర్జన్ కావచ్చు, లైక్ లెఫ్ట్ ఓవర్ సీట్స్ లో ఎవరికైతే సీట్ రాని వాళ్ళు చాలా మంది స్పాట్ అడ్మిషన్స్ గురించి అడుగుతున్నారు. ఆ 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో రెండు కూడా మనకు డిఎడ్ కి సంబంధించింది కాబట్టి రెండు కలిపి ఒకటే వీడియోలో చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఎవరైతే స్పెషల్ డిఎడ్ లో అప్లై చేసిన వాళ్ళు యాజ్ పర్ వెబ్సైట్ మనకు 28th జూలై రోజే మనకు అఫీషియల్ గా ఇవ్వాలి. కాకపోతే ఎలాంటి అప్డేట్ కావచ్చు ఏం లేదు, మనకు ఎన్బిఆర్ వెబ్సైట్ లోనే వస్తుంది. సో చాలా మంది ఎక్కడ వస్తుంది రిజల్ట్స్ అని ఇంకా అడుగుతున్నారు. మీరు ఏదైతే ఎన్బిఆర్ వెబ్సైట్ లో అప్లై చేశారో అదే వెబ్సైట్ లో లైక్ ఫేజ్ 1 అలాట్మెంట్ ఆర్డర్ కావచ్చు, ఫేజ్ 1 రిజల్ట్స్ కావచ్చు, ఏదో ఒక లింక్ యాక్టివేట్ చేస్తారు. ఆ లింక్ యాక్టివేట్ చేయగానే నేను టెలిగ్రామ్ ఛానల్ లో ఫాస్ట్ గా అప్డేట్ చేస్తాను. సో వీడియో చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఫాస్ట్ గా అప్డేట్ ఇవ్వలేం కాబట్టి కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో మనకు వెబ్సైట్ లో లింక్ రాగానే అది షేర్ చేస్తా. అందులో మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్, మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు సీట్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళు ఏమైనా మెరిట్ లిస్ట్ అన్న పెడతారు. ఈ ఇయర్ ఏమైనా కొత్తగా ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు కాబట్టి సో మోస్ట్లీ మనకు లింకే ఇస్తారు. లింక్ లో మీ హాల్ టికెట్ నెంబర్ క్లిక్ చేస్తే మీకు ఏ కాలేజ్ వచ్చింది, సో ఎప్పుడు మీరు రిపోర్టింగ్కి వెళ్ళాలి, సో ఎప్పుడు వెళ్ళకపోతే మీకు సీట్ క్యాన్సిల్ అవుతుంది, సో మీ కాలేజ్ నేము, స్పెషలైజేషన్, ఫీ స్ట్రక్చర్ కావచ్చు అన్ని రావచ్చు. సో ఈ రోజు అయితే రాకపోవచ్చు మోస్ట్లీ. సో నైట్ వరకు చూడండి. సపోజ్ నైట్ వస్తే మీరు వెబ్సైట్ లో లాగిన్ అయి చూసుకోవచ్చు, లేదంటే రేపన్నా ఇవ్వచ్చు. లేకపోతే ఈ 2-3 డేస్ లో ఎప్పుడైనా మనకు వెబ్సైట్ లో అప్డేట్ చేయొచ్చు. సో మెయిల్ చేయడం జరిగింది. మెయిల్ కి అయితే ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. సో ఈ రోజు అయితే రాకపోవచ్చు. వస్తే రేపు ఆ ఎల్లుండి వరకు ఎనీ టైం వస్తుంది. సో ఓన్లీ మీరు వెబ్సైట్ లోనే చెక్ చేయాలి. ఎక్కడ కూడా మనకు రిజల్ట్స్ కి సంబంధించి ఎక్కడ ఇవ్వరు, వెబ్సైట్ లోనే ఇస్తారు. సో ఇది మనకు స్పెషల్ డిఎడ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి డిసెట్ ద్వారా ఎవరికైతే సీట్ రాని వాళ్ళు, సీట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు, ఇప్పుడు స్పాట్ అడ్మిషన్ కోసం ఎవరైతే చూస్తున్నారో సో హెల్ప్ డెస్క్ కి కాల్ చేయడం జరిగింది 2-3 టైమ్స్. సో వాళ్ళైతే స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయని చెప్తున్నారు. కాకపోతే కన్వీనర్, టీజీ డిసెట్ కన్వీనర్ నుంచి ఇంకా అది అప్రూవల్ రాలేదట. సో అది అప్రూవల్ వస్తే ఉంటది, లేకపోతే ఉండకపోవచ్చు. సో ఎన్ని సీట్స్ ఉండొచ్చు మరి అని చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు. సో మెయిన్ గా వెబ్సైట్ లో మనకు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్ ఉంటది. సో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్ లో మీరు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం ఏదో ఒక మీడియంలో మీరు ఏ మీడియంలో అయితే ఎలిజిబుల్ ఆ మీడియం కి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ ఉంటది. ఆ లిస్ట్ లో ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది జాయిన్ అవ్వలేరు, అది మీ డేటా చూసుకోవచ్చు. సో ప్రతి ప్రైవేట్ కాలేజ్ లో 40 మెంబర్స్ కన్వీనర్ సీట్ ఉంటుంది, 10 పేమెంట్ సీట్స్ ఉంటాయి. సో ఆ 40 మెంబర్స్ కి ఎంతమంది వచ్చారు, సో అందులో లిస్ట్ ఉంది. ఫేజ్ 1 లో ఎంతమంది వచ్చారు, ఫేజ్ 2 లో ఎంతమంది వచ్చారు, కన్వర్జన్ లో ఎంతమంది వచ్చారు, నాన్ రిపోర్టెడ్ సీట్స్ ఉంటాయి కదా, లెఫ్ట్ ఓవర్ సీట్స్, అవి కూడా డీటెయిల్ గా ఇచ్చారు. సో 40కి అక్కడ ఆ షీట్ లో 36 మెంబర్స్ వస్తే 4 సీట్స్ వేకెంట్ ఉన్నట్టు. అదే ఇంకొక కాలేజీలో సపోజ్ 38 మెంబర్స్ ఉన్నారు, 2 సీట్స్ వేకెన్సీస్. సపోజ్ ఒక కాలేజీలో 30 మంది ఉన్నారు అంటే 10 సీట్స్. సో టోటల్ 40కి ఎంతమంది ప్రెసెంట్ ఉన్నారు అంటే కంప్లీట్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ లో మీరు చూసుకోవచ్చు. మీ నియర్ బై కాలేజెస్, మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ వెబ్సైట్ లో ఆ లింక్ లో ఫస్ట్ ఆ లింక్ క్లిక్ చేయండి. లైక్ ఇది కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్ ఉంది కదా, వెబ్సైట్ లోనే ఉంది. జస్ట్ అది క్లిక్ చేసి అందులో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసి డిస్ట్రిక్ట్ లో మీకు ఏ కాలేజ్ లో కావాలి వేకెన్సీస్, జస్ట్ ఆ కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేస్తే ఆ కాలేజ్ లో ఎంతమంది జాయిన్ అయ్యారు ఆ డేటా ఉంటది. సో మినిమం నుంచి లైక్ 40 నుంచి ఆ ఎంతమంది అవుతున్నారో సబ్ట్రాక్షన్ చేస్తే మీకు టోటల్ ఎన్ని సీట్స్ వేకెన్సీస్ ఉన్నాయో ఒక ఐడియా వస్తుంది. సో అలాంటి వాళ్ళు మీరు పేమెంట్ సీట్ కన్నా వెళ్ళొచ్చు, లేదంటే స్పాట్ అడ్మిషన్స్ ఉంటే స్పాట్ అడ్మిషన్స్ కి ఆ కాలేజీలో ఒక 4 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వెళ్ళి అందులో మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. కానీ అఫీషియల్ గా అయితే మనకు స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయని డిసెట్ కన్వీనర్ వాళ్ళు అప్డేట్ చేస్తేనే ఉన్నట్టు. సో మనకు హెల్ప్ డెస్క్ వాళ్ళు అయితే పక్కా ఉంటది, కాకపోతే టైం పట్టొచ్చు. ఇంకా మాకు డిసెట్ నుంచి అయితే ఎలాంటి అఫీషియల్ డేటా అయితే రాలేదు. మోస్ట్లీ ఉండొచ్చు అని అన్నారు. సో మోస్ట్లీ ఉండొచ్చు. సో ఉంటే అయితే నేను అఫీషియల్ గా డేటా వచ్చినప్పుడు అయితే అప్డేట్ చేస్తానండి. సో ఎవరైతే పేమెంట్ సీట్ కావచ్చు, స్పాట్ అడ్మిషన్ కోసం చూస్తున్నారో ఆ లిస్ట్ లో మీరు ఎన్ని సీట్ వేకెన్సీస్ ఉన్నాయో చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. సడన్ గా స్పాట్ అడ్మిషన్స్ ఉన్నాయి, మీకు ఏదైనా ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోండి అంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఏ కాలేజీలో వేకెన్సీస్ ఉన్నాయో ఆ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు. సో ఫీ అయితే కన్వీనర్ కన్నా ఎక్కువనే ఉంటుంది, ఆల్మోస్ట్ పేమెంట్ సీట్ లాగానే ఉంటుంది కాబట్టి సో ప్రాపర్ గా డెసిషన్ అయితే తీసుకోండి. సో ఎన్బిఆర్ వెబ్సైట్ కి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కి సంబంధించిన లింక్ కూడా కిందనే ఇస్తాను. సో అందులో జాయిన్ అవ్వండి. సపోజ్ నైట్ రిలీజ్ అయినా నేను ఆ లింక్ అయితే అందులో షేర్ చేస్తాను. రేపు ఎనీ టైం రిలీజ్ అయినా ఆ లింక్ అయితే టెలిగ్రామ్ లో మనకు అప్డేట్ చేస్తాను. సో అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరికైతే రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఉంటారో, అంటే ఈ స్పెషల్ డిఎడ్ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు మీరు కింద కమెంట్ సెక్షన్ లో మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ కోర్స్ వచ్చింది, దాని మీద ఏమైనా ఫీ స్ట్రక్చర్స్ వచ్చాయా, లేకుంటే అలాట్మెంట్ ఆర్డర్ లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తారో కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో దట్ అందరికి యూస్ఫుల్ అవుతుంది అండ్ అప్కమింగ్ ఇయర్ వాళ్ళకు. సో అదొక్కటైతే చేయండి. ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళు. సీట్ రాని వాళ్ళు
మీకు phase 1 సెకండ్ రౌండ్ రిజల్ట్స్ ఇస్తారు. అంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ కే మళ్ళీ phase 2 రిజల్ట్స్ ఇస్తారు. సపోజ్ phase 1 లో వెళ్ళకపోతే అవి phase 2 లో సెకండ్ రౌండ్ రిజల్ట్స్ ఇస్తుంది. మళ్ళీ phase 2 ఉంటుంది. phase 2 లో మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎవరైతే కొన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ phase 2 తర్వాత అన్ని వేకెంట్ సీట్ కి మళ్ళీ ఇంకొక రౌండ్ ఉంటుంది. సో ఒక 4 రౌండ్స్ అయితే ఉంటాయి. సో చాలా విలువైన సీట్స్ కాబట్టి వాళ్ళు ఎక్కువ మనకు రౌండ్స్ పెడతారు. ఎందుకంటే వేస్ట్ అవ్వద్దని సీట్స్. సో ఎందుకంటే తక్కువ సీట్స్ ఉన్నాయి, వేస్ట్ అవ్వద్దు. సో ఎక్కువ మనకు రౌండ్స్ ఉంటాయి కాబట్టి సో సీట్ వచ్చిన వాళ్ళు అయితే మ్యాండేటరీగా చేయడానికి అయితే ట్రై చేయండి. సీట్ వచ్చిన వాళ్ళు నాకు ఈ కాలేజీలో సీట్ వచ్చిందని కింద మెన్షన్ చేయండి. సో దట్ అందరికి యూస్ఫుల్ అవుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.